నేర్చుకో. దేవుని దగ్గర నీ శ్వాసంతో ఉండటం నేర్చుకో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీతో మాట్లాడతాను. నేను మాట్లాడే దేవుని, నీ సమస్యలనే నాకు తెలుసు. అయితే నువ్వు మొరపెట్టట్లేదు కాబట్టి నీ సమస్యలు నేను వింటలేదు. నువ్వు మొరపెట్టడం నేర్చుకున్నావా? నా దగ్గర ఎప్పుడన్నా అడిగావా? అడిగింది అమ్మాయిని పెట్టదు కదండి. అడిగితేనే అమ్మ పెడుతుంది. ఆకలేస్తుందంటే అమ్మ కేకేసి అన్నం పెడుతుంది. మనం అడగలేని స్థితిలో ఉంటాం. ఏ సమయంలో? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పాలు తాగే వయసులో మనం ఆకలిగా ఉన్నప్పుడు, మనం ఏడిస్తే అప్పుడు కూడా ఏడుపుని బట్టి అమ్మ పాలిస్తుంది, అన్నం పెడుతుంది. ఆలోచిందా, మనం మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఏ ఒక్కడు కూడా సిగ్గుపడాడు. యేసయ్యను నమ్మిన వాడు ఏ ఒక్కడు కూడా సిగ్గుపడాడు. యేసయ్యను నమ్మిన ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు. యేసయ్యను నమ్మిన ప్రతివాడు కూడా దాయబడతాడని రెక్కల చాటున. ఆయన నమ్మిన వాడు ఎవడో కూడా సిగ్గుపడే దేవుడు కాదు. ఆయన సిగ్గుపడని అని దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా సిగ్గు కలగనీయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు అనేక మంది నవ్వారు, అనేక మంది నీచంగా చూశారు. అయినప్పటికీ కూడా వారు నమ్మికతో దేవుని యందు లక్ష్య పెట్టి దేవుడు చెప్పినట్లుగా విన్నారు. కాబట్టి ఆ కోట గోడ కూలగొట్టబడినప్పుడు అనేక మంది తల వంచుకున్నారు. అయ్యో, వీరి వల్ల ఏమవుతుంది అనుకున్నాం. ఇంత పెద్ద కోట కూడా కూలగొడతారా వీళ్ళు? ఇంత పెద్ద సమస్య నుంచి తప్పించుకుని వారు పాలు తెల్లి ప్రపంచ దేశం వెళ్తారా అని అనేక మంది వెక్కిరించిన వారే, దేవుని బిడ్డలని అవమానించిన వారే అందరూ కూడా తలలు వంచుకున్నారు. ఎంత పెద్ద గొప్ప కార్యం అండి! ఎంత పెద్ద కోట గోడను కూలగొట్టడం మానవ మాతృలకు సాధ్యము కాదే. కేవలము వీరు మొర్రపెట్టి ఆర్భాటము చేయగానే ఎంత పెద్ద కోట గోడలు కూలిపోవటమా అంటే, దేవుడు చెప్తే, దేవుని దగ్గర మొర్ర పెడితే, దేవుని దగ్గర గోచాడితే, దేవుడు చెప్పినట్లుగా ఆర్భాటం చేస్తే ఎటువంటి సమస్య అయినా కూలిపోతుందా అని ఆశ్చర్యపోయారట. నువ్వు మొరపట్టం నేర్చుకున్నావా? దేవుని సన్నిధానంలో ఆర్భాటంగా దేవుని నిన్ను స్తుతించడం నేర్చుకున్నావా? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచావా? విశ్వాసముతో నువ్వు కొనసాగితే దేవుడికి నీ ప్రార్థన, నీ మొర్ర వినపడితే, నీ హృదయము శుద్ధత దేవుడికి తెలియజేయబడితే, నీ ఆర్తనాదం దేవుడు వింటే, హృదయపూర్వకంగా దేవుని దగ్గర గోచాడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు కదా. నువ్వే సమస్యతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, చెప్పుకోలేని సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన వేదనలో నిండిపోయి ఉన్నావేమో, ఈరోజు నువ్వు మొరపెట్టడం నేర్చుకో. నాయనా, నేను నీ దగ్గర మొరపెడుతున్నాను నాయన, మాకు సహాయం ఇవ్వండి. మిమ్మల్ని నమ్ముకున్న దాశ్రమని నేను నమ్ముకున్న పిల్లలము నాయన, మాకు సహాయం చేసేవాళ్ళు లేడు. నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదయ్యా, సహాయం ఇచ్చేమని ప్రార్థన చేసే అనుభవం కలిగి రోజున దేవుని దగ్గర మొరపెడతామా?